ఫ్లాష్ బ్యాక్ కార్యక్రమానికి స్వాగతం సార్. అద్భుతమైన అంటే గత సినీ ప్రయాణం అది సువర్ణ గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న మన తెలుగు సినిమా ఎంత గొప్పది, ఎంత గొప్ప నటులు చూసిందో మీకు తెలుసు. సో దాంట్లో నాకు తరచూ గుర్తొచ్చే ఒక వ్యక్తి హర్నాథ్ గారు. ఆయన ఎన్టీఆర్ ఏ నర్ల కంటే అందగాడని, అందగాడే నిజంగా, ఆయన చూస్తేనే అద్భుతం. అట్లాగే ఆయన మొట్టమొదట సీతారామ కళ్యాణం అనుకుంటా సినిమా, మా ఇంటి మహాలక్ష్మి కాదు అంటే ఎన్టీఆర్ గారు సినిమాలో, ఎన్టీఆర్ గారి బ్యానర్ లో సీతారామ కళ్యాణంలో ఈయన కృష్ణుడు, ఈయన రాముడిగా చేస్తే ఎన్టీఆర్ గారు రావణాసురుడిగా వేశారు. అదే. సో అట్లాంటి చరిత్ర ఉన్న గొప్ప నటుడు, 114 సినిమాలు చేసిన నటుడు, చాలా దారుణమైన స్థితిలో ఒక మహారాజా కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి అత్యంత దారుణమైన స్థితిలో కొలాప్స్ అయిపోయాడు అనేది నాకు చాలా మంది చెప్తుంటారు. అంటే ఇండస్ట్రీలో వ్యసనాలు ఎలా ఉంటాయి, ఒక మనిషి పతనం అయితే ఏ స్థాయిలో పతనం అవుతాడు అనడానికి హర్నాథ్ గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. నిజమా సార్? అసలు ఏం జరిగింది? ఇది ఈ ఫ్లాష్ బ్యాక్ ద్వారా అసలు నిజంగా విలువలు అనేవి తెలుస్తాయి. నైతిక విలువల గురించి తెలుసుకోవాలంటే నిజంగా అది గోల్డెన్ పీరియడ్ అన్నమాట అన్ని విధాల. హర్నాథ్ చిన్న ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుతుండేవాడు. ఆయన స్వస్థలం పిఠాపురం. చదువుతుంటే పెద్ద స్టూడెంట్స్ లీడర్గా ఉండేవాడు, ఎవరికి తెలియవి. తర్వాత ఏమో కాకినాడ సిటీ 3 వీధులు ఉంటాయి కాకినాడలో. అక్కడ సినిమా రోడ్డు ఒకటి, సిటీ ఎంపోరియం జంక్షన్ ఒకటి, దేవాలయం వీధి ఒకటి, 3 ఉంటాయి అన్నమాట. ఆ 3లో బాగా బిజీగా ఉన్నది సిటీ ఎంపోరియం జంక్షను. ఆ సిటీ ఎంపోరియం వాడు ఏదో కొంచెం స్టూడెంట్స్ మీద ఏదో కొంచెం ఘర్షణగా ఏదో కొంచెం కేవలంగా చూశాడండి. ఉల్లిపాయ బాంబులు ఆ రోజుల్లో, ఇప్పుడు కడపవాల బాంబులు, కానీ ఆ రోజుల్లో స్టూడెంట్గా ఉంటుండగానే హర్నాథ్ ఉల్లిపాయల బాంబులతో మొత్తం అని కొన్ని లక్షల కోట్ల విలువ చేసేటువంటి సిటీ ఎంపోరియం 3 షాపులను కూడా ధ్వంసం చేశారన్నమాట. అదో పెద్ద చరిత్ర. హర్నాథ్కు ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏమిటంటే తను ఎవరికైనా పెడతాడు కానీ ఇంకొకరి దగ్గర తీసుకోడు. అలాగే ఉండేవాడు. అలాగా మామూలుగా ఏంటంటే యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని సినిమా రోడ్లో ఉంది. అయినా 6 అడుగులు మనిషి నడిచి వచ్చేస్తుంటే అలా చూసేవారండి అందరిని అలా అందరూ చూసేవారు అన్నమాట. అంత గొప్ప కళ్ళు తిప్పుకోలేని అందం, పెద్ద కళ్ళు, పెద్ద ఆజానుబాహుడు, నడక, ఇదంతా చాలా బాగుండేది అన్నమాట. అంటే సినిమా ఫీల్డ్కి వెళ్ళమని అంతా సినిమా ఫీల్డే. అక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఉంటే అక్కడి నుంచి పెద్ద దాని గురించి ఇంకోసారి చెప్పుకుందాం. 100 మంది ఆర్టిస్టులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ ఎస్వి రంగారావు గారు కూడా, అంజమ్మ కూడా, చాలా మంది వచ్చారండి. రేలంగ్ కూడా, హర్నాథ్ కూడా, బాలయ్య కూడా, వీళ్ళంతా వచ్చారన్నమాట. బిఎస్ సుబ్బారావు, వీళ్ళు ఇంకా చరిత్ర అంతా చెప్తారు. ఇక్కడ హర్నాథ్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. అయితే మా ఇంటి మహాలక్ష్మి అనే సినిమాలో చేశారు. తర్వాతేమో ఈ సీతారామ కళ్యాణం గురించి నిజంగా మీకు చెప్పుకోవాలన్నమాట. సీతారామ కళ్యాణానికి ముందు చిన్న సంఘటన జరిగింది. దానికి దర్శకుడు కేవీ రెడ్డి అనుకున్నారు. అనుకుంటే రావణాసురుడు ఎవరు వేస్తున్నారు క్యారెక్టర్? ఎన్టీ రామారావు వేస్తున్నాడు. రాముడు కోసం ఎదుగుతున్నారన్నమాట. రాముడు ఎవరో దొరుకుతాడు కదా, నేను రావణాసురుడు చేస్తున్నాను మాస్టర్ మీరు అంటే కేవీ రెడ్డిని, ఆయనకి మానస పుత్రుడు అనుకోవాలి ఎన్టీ రామారావు అన్నమాట. మాస్టర్ మీరు చేయండి అంటే, నీకేం బుద్ధి ఉందా లేదురా నీకు, నిన్నేమో ఒక కృష్ణుడుగా తయారు చేశాను, ఒక రాముడుగా తయారు చేద్దామన్న ఆశ నాకుంది. రావణాసురుడు అంటే ఏంటి? నేను కృష్ణుడిని చూసిన కళ్ళతో రావణాసురుడిని చేయలేనని చెప్పేసి షూటింగ్ పార్ట్ ఒక 1 రోజులు ఉందనగా నేను చేయలేను, నేను కృష్ణుడిగా చూశాను, నేను ఇప్పుడు రాముడిగా చూద్దాం అనుకుంటాను నేను. మరి నీకంటే మించిన రాముడు ఎవడు ఉంటాడు అని చెప్పేసరికి సరే అయితే నేనే చేస్తానని మొండోడు కదా, వారం రోజుల్లో ప్రిపేర్ అయ్యాడు మాట. ఆ స్కూల్ అంతా అయింది. అప్పుడు ఎవడు రాముడు అంటే వెతికారు. అప్పుడు వెతుకులాట్లో శోభన్ బాబు కూడా దొరికాడు. రాముడు హర్నాథ్ని వేశారు, శోభన్ బాబుని లక్ష్మణుడు వేశారు. తర్వాత ఎన్టీ రామారావు తమ్ముడు ఇద్దరు ఒకటే, శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే. అక్కడ హర్నాథ్కి పెట్టిన కండిషన్స్ ఏంటంటే, నీకు చైన్ స్మోకింగ్ అలవాటు ఉందని తెలుసు, స్మోకింగ్ మానేయాలి.
నీకు తాగుడు అలవాటు కూడా ఉందని తెలుసు, తాగుడు మానేయాలి. ఈ సినిమా షూటింగ్ చేసినంతకాలం మత్స్య మాంసాలు మానేయాలి. తర్వాత ఒక నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అది తెలుసు. ఒక గర్ల్ ఫ్రెండ్ వీల్లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చి గర్ల్ ఫ్రెండ్స్ నీ కోసం వచ్చినట్టయితే 2 ఎస్కార్ట్లు పెట్టాడు. స్టంటు సాంబశివరావు, ఇంకో స్టంటు రాజును. వచ్చినట్టయితే అమాంతంగా ఈడ్చుకెళ్ళిపోతారు తప్ప మీ గర్ల్ ఫ్రెండ్ రావడానికి వీల్లేదు. ఇవన్నిటికీ ఇష్టమైనట్టయితేనే నువ్వు యాక్ట్ చేయి, లేకపోతే వద్దు అంటే అందరూ చెప్పారన్నమాట. ఏవైనప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఆయన తాలూకు బ్లెస్సింగ్స్ ఉంటే నీకు చాలంటే ఆయన కొంచెం ధైర్యం చేశాడు. అప్పుడు కూడా ఈ హర్నాథ్ని వెతుక్కుంటూ వచ్చేసేవారు ఆడవాళ్ళు. అయ్యంగార్స్ అందరూ కారులో వచ్చాడు, హర్నాథ్ని ఎత్తుకెళ్ళిపోవడం. అప్పుడు ఏ సినిమాలో యాక్ట్ చేస్తున్నా సరే సాయంత్రం ప్యాకప్ అయ్యే టైంకి ఒక 4-5 కార్లు వచ్చి రెడీగా ఉండేవి అన్నమాట. అది ఆయన అందం. అందం అంటే అది. అసలు నిజంగా సీతారామ కళ్యాణంలో మిథిలా నగరంలో అడుగుపెట్టి పెళ్లి కొడుకుగా నడుస్తుంటే నిజంగా రాముడు అంటే హర్నాథే అనిపిస్తుంది అన్నమాట. ఎంత బాగా ఉన్నాడండి ఆ మిథిలా నగరంలో. మేము ఆ ముత్తైదువులందరూ పూలతో జల్లి ఆశీర్వదిస్తుండగా అదనుబాహుడు రాముడు అన్నమాట. అంటే ఏం చెప్పాడు కదా కేవీ రెడ్డి గారితో, నాకంటే మంచి రాముడిని తీసుకొస్తారని చెప్పాడు, తీసుకొచ్చాడు అన్నమాట. అలాగే పోటీ పడి ఆ సినిమాని సక్సెస్ చేశాడు. హర్నాథ్కి బాగా పేరు వచ్చేసింది, మంచి పేరు వచ్చింది అన్నమాట. తర్వాత హర్నాథ్ ఎక్కువ చూజీగా ఉండేవాడు. అందరూ కథలు చెప్పేవారు, ఆ కథలు విని నచ్చినట్టు ఆ రోజుల్లో కూడా చాలా తక్కువ సినిమాలు చేశాడు. ఒక 3-4 సినిమాలట. 24 గంటలు ఫ్రెండ్స్, ప్యాకెట్, మందు అలవాటు అన్నమాట. ఆ ఫ్రెండ్స్ కోసం సపరేట్గా ఒక ఇల్లు తీసుకున్నాడండి ఆయన. ఎవరైనా కాకినాడ నుంచి వచ్చారంటే హర్నాథ్ పెద్ద దిక్కు వాళ్ళకి. అన్నా కాకినాడ నుంచి వచ్చారన్నా అంటే ఉంటారా అక్కడ అనేవారన్నమాట. అంటే ఎంత ఖర్చు అవుతుంది ఏమవుతుందో తెలీదు. రెమ్యూనరేషన్ ఆ రోజుల్లో పెద్ద రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఆ రోజుల్లో 40,000 50,000 కూడా అందుకున్నటువంటి హీరో ఎవరు లేరు. ఏవిఎం వాళ్ళ సినిమా నాది ఆడజనమే. ఎస్వి రంగారావు గారికి హర్నాథ్ అంటే చాలా మంచి ఇష్టం. అందుకే ఎస్వి రంగారావు తాలూకు ఓన్ సినిమా చదరంగంలోని హర్నాథ్ని జమునాని యాక్ట్ చేయించుకున్నాడు. నాది ఆడజనమే కూడా ఏవిఎం వాళ్ళేమో ఎస్వి రంగారావుకి ఏదో రెమ్యూనరేషన్ ఇవ్వాలి కనుక ఆ సినిమా రైట్స్ చేస్తే ఎస్వి రంగారావు గారు తీశారు నాది ఆడజన్మ. అందులో జమునను మన హర్నాథ్ ఫస్ట్ ఇద్దరు కలిసి యాక్ట్ చేయడం. ఆ పాటలు కూడా ఎలా రాశారంటే కాలేజీ డ్రామాలందు హీరో వేషం నీదేలే, సైకాలజీ పేపర్లో నా 0 మార్కులు నీవేలే, డబ్బులు కొట్టే వీరుడి పేరు డబ్బారేకుల సుబ్బారాయుడే అని జమున అంటదన్నమాట. అది ఏంటి వాడు బాగా జనంలో జమున పక్కన చాలా బాగున్నంటే బాగున్నాడు అంటే అక్కడ జమున హర్నాథ్తో యాక్ట్ చేయడం కోసం చాలా చూసేదన్నమాట. అటువంటిది మళ్ళీ అది ఏవిఎం వాళ్ళే. మరి ఇక్కడ నాది ఆడజన్మ ఉంది కదా, ఆ ఏవిఎం వాళ్ళే లేత మనసులు సినిమా తీశారు. వాళ్ళదే ఓన్ బ్యానరు. వీళ్ళిద్దరు హీరోయిన్లుగా చాలా బాగున్నారు కనుక లేత మనసులు సినిమా తీశారు. లేత మనసులతో ఎక్కడ లేనటువంటి ప్రచారం వచ్చేసింది అన్నమాట. మంచి అమౌంట్, ఎంత స్టార్డమ్ వీళ్ళేం చూశారండి ఆ రోజుల్లో. హర్నాథ్ స్టార్డమ్ చూసినట్టు అంత వైభవం మాట. అటువంటి సినిమాలో హర్నాథ్ జమున. అప్పటికి జమున నాగేశ్వరరావుతో గొడవ పడింది. తర్వాత ఎందుకంటే నాగేశ్వరరావుతో గొడవ పడడం అంటే సహజంగా సినిమా ఫీల్డ్లో కొంచెం చలాకీగా మాట్లాడుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒంటిని ముట్టుకోవడం కూడా సహజంగా ముట్టుకుంటారన్నమాట. కానీ అట్లాంటిది పడేది కాదు. కానీ ఇక్కడ కౌగిలించుకోవడం కూడా ఎవరైనా వచ్చి దూరంగా కౌగిలించుకోవాలి. కానీ జమునని ఎవరైనా కౌగిలించకంటే ఇప్పుడు ఏ రోజు కూడా ఒప్పుకోలేదు అన్నమాట. మొట్టమొదటిసారిగా హర్నాథ్తో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా ఫ్రీగా యాక్ట్ చేస్తుంది, చాలా ఫ్రీగా యాక్ట్ చేసింది అన్నమాట. వాళ్ళిద్దరూ నథింగ్ బట్ ఆ మొగుడు పిల్లల అన్నట్టుగా ఉండేవారు అన్నమాట. ఇద్దరు చాలా ప్రేమగా బాగుండేవారు. అయితే అక్కడి నుంచి ఏంటంటే దాన్ని అది గుప్తంగా అంటే మాంసం తింటున్నామని బొమ్మకులన్నీ మెడలో కట్టుకోకుండా గుప్తంగా ఉంటే బాగుంటుంది. జమున చాలా తెలివైంది. హర్నాథ్ తెలివైనడే కానీ మందు తాగితే ఎక్స్ట్రీమిస్ట్. మన ఎస్వి రంగారావు లాగే తాగితే ఫుల్ బాటిల్ లేపాడు. ఏదో ఫ్రెండ్స్ ఇంట్లో పడుకుని పోవడమే. ఆ పడుకున్నప్పుడు ఎంత డబ్బు పోయిందో ఏం పోయిందో ఫ్రెండ్సే నాశనం చేస్తారండి.
నాకు 2-3 సార్లు మన హర్నాథ్ కొడుకు కూడా కోపం వచ్చి నాకు ఫోన్లు చేశాడు. బాగానే ఉంది, ఇదంతా మీకు తప్ప ఎవరికి తెలీదు అంటే, ఉన్న నిజం చెప్తున్నాను బాబు అని చెప్పానమాట. హర్నాథ్ కొడుకు నాకు ఎలా తెలుసు అంటే, నేను లైలా సినిమా తీస్తుండగా ఫోటో షూట్కి వచ్చాడు. అచ్చా. ఇప్పుడు కూడా నెంబర్ ఉంది, బస్సు చూస్తే నాకు ఫోన్ చేస్తాడు. ఇదేంటంటే హర్నాథ్లో ముఖ్యంగా ఏంటంటే మంచి స్టార్డమ్ ఉంటుండగా సినిమాలు చేయలేదు. మంచి స్టార్డమ్ ఉంటుండగా జమున లేకపోతే నాకు బ్రతుకు లేదనుకున్నాడు. హీరోయిన్లు అందరూ కూడా తనను ఉపయోగించుకొని వాడిని నాశనం చేశారండి. ఆయనతో యాక్ట్ చేసే హీరోయిన్లు ఎవరైనా సరే, కేఆర్ విజయ్ కావచ్చు, దేవిక్ కావచ్చు, ఒకరు కాదు, అందరూ కూడా సర్వనాశనం చేసి వదిలేశారన్నమాట. అంటే హర్నాథ్ అంటే ఇప్పుడు అందరూ కూడా అంటే హీరోయిన్లే కాదు, కొంచెం మంచి ఒడ్డు పొడుగు అందం ఉన్న వాళ్ళు అందరూ కూడా హర్నాథ్ అంటే ఒక పెద్ద ఎక్స్ట్రీమిస్టు, ఒక పెద్ద అందని ద్రాక్ష మాట. హర్నాథ్ని ఆ రోజుల్లో నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం పెద్ద గర్వకారణంగా ఉండేది, అంతకంటే వివరంగా చెప్పలేను. అయితే హర్నాథ్ కొంతమంది ఎటు తెలియని వాళ్ళు ఎటుంటే హర్నాథ్ అడుక్కొని చనిపోయాడు అంటారు, కానీ అదే లేదు అక్కడ, అదే లేదు. చివరి రోజుల్లో ఎవరైతే హర్నాథ్ పక్కన కూర్చొని మందు తాగారో వాళ్ళే మొత్తం అంత ప్రచారం చేశారు, హర్నాథ్ తాగేస్తున్నాడు అని. ఒకసారి యమున దగ్గరికి వచ్చినప్పుడేమో తాగుతూ కనిపించాడు, పెద్ద గొడవ చేసేసింది ఆవిడ. దాంతో సిగ్గుపడిపోయి ఆయన సినిమా షూటింగ్ కొంచెం రావడం మానేసి, ఇలాగా స్వయంకృతాపరాధం అన్నమాట. ఆయనంతలో ఆయనే ముఖం చూపించుకోలేక చేశాడు. కానీ అయితే ఆయనకి పట్టుదల, ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవాడు కాదు, ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు. మీకు ఒక విషయం చెప్తాను నేను. శ్రీరామ కథలో హర్నాథ్ యాక్ట్ చేశాడు, పద్మనాభం. హర్నాథ్ యాక్ట్ చేశాడు శ్రీరాముడుగా. ఆయన పద్మనాభం 50,000 ఇస్తామని 10,000 ఇచ్చాడు, 40,000 ఇవ్వలేదు. హర్నాథ్ దగ్గర డబ్బులు లేవు. ఒకసారి పద్మనాభం దగ్గరికి వెళ్ళి, అన్నా నేను కొంచెం ఏదో పరిస్థితి బాగాలేదు, కొంచెం ఏమైనా సర్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా నేను ఫీల్ అవ్వద్దు అంటే, ఆయన ఏం చేశాడు, ఇగోరా ఇల్లు తీసుకోరా అన్నాడు ఆయన. ఏమన్నా నాకంటే సీనియర్ కదా నేను, ఇంత బతికి ఒకవేళ నాకు కష్టకాలం వస్తే రావచ్చు కాక నీ ఇల్లు తీసుకునే అంత దుర్మార్గుల్లా కనిపిస్తున్నానా అన్న, వద్దన్నాడు, వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే హర్నాథ్ తాలూకు వ్యక్తిత్వానికి ఇది ఒక మచ్చుతోనక, నీ ఇల్లు తీసుకొని ఏడిపించి అంత దుర్భాగ్యం కనిపిస్తున్నానా అన్న, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఈ ఇంట్లో కొంత వాళ్ళకి స్వాంతన లేక ఆయన మధ్యలో తిండి మానేశాడు. తర్వాత ఆయనకి అందరిలాగే డయాబెటిక్ ఉంది, తిండి మానేశాడు. ఇప్పుడు రమాప్రభ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా ఆత్మీయులు, ఆ ఇంటికి వచ్చేసి నా మనశ్శాంతి లేదు, ఏమైనా మంచి కబుర్లు చెప్పి, ఆ రోజుల్లో ఏమేమి అనుకుంటుండేవారు అన్నమాట. ఇది చూస్తే రమాప్రభ మనల్ని పిలుస్తుంది అంటే అక్కడ అలాగా మనశ్శాంతి లేదు అనుకొని ఒక మనోవ్యతో ఆయన చనిపోయాడు, కానీ వేరే కారణం కాదు. అంటే ఎవరిని రూపాయి అడుక్కోలేదండి, ఎవరిని అడుక్కొని తాగలేదండి. ఉన్నంత వరకు తన ప్రాపర్టీ అంటే తన చేతిలో బంగారం ఇట్లాంటివి ఏవో తీసి పక్కన పెట్టాడు. కానీ ఆయనకి ఇవ్వాల్సిన కొన్ని లక్షలు ఉన్నాయండి, డబ్బు ఇవ్వాల్సిన లక్షలు కొన్ని ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళినా రాజబాబుది నాకు తెలుసు, మిగతా వారి నాకు తెలియదు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు ఒకసారి పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత ఎవరు ఇస్తూ ఉంటారండి, ఎవరు ఇస్తామని చెప్పరన్నమాట. అది ఆ విధంగా ఆయన పాపం ఉన్నాడు. కానీ ఊరికి చాలా మంచి చేశాడు, కాకినాడకి చాలా మంచి చేశాడు. కాకినాడ నుంచి ఔత్సాహిక కళాకారులు ఎంతమంది వచ్చినా అంతమందిని పోషించాడు. జేబులో ఎంత డబ్బు ఉంటే అడిగే వాళ్ళందరికీ ఇచ్చేసేవాడు కానీ తీసుకునేవాడు కాదు. అది అంత ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన ద్వారా ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా నటులయ్యారు. ఆయన సూపర్ స్టారు. ఎన్టీ రామారావుకి ఎంత ప్రేమో హర్నాథ్ అంటే, నాగేశ్వరరావుకి పడేది కాదు. ఎందుకంటే హర్నాథ్ పక్కన మనిషి కనిపించడు కదా, అందువల్ల నాగేశ్వరరావు ఒప్పుకునేవాడు కాదు. కానీ ఎన్టీ రామారావు చాలా సినిమాలు చేయించాడు. వీళ్ళు భీష్మ సినిమాలో కూడా ఎన్టీ రామారావు భీష్ముడు అయితే హర్నాథ్ మహావిష్ణు కృష్ణుడు అన్నమాట. మంచి గెటప్ ఇచ్చి కృష్ణుడు అంటే ఎంత బాగుండేవాడు. ఆ భీష్ముడిని కోపం వచ్చి ఆ రథం మీద నుంచి దూకినప్పుడు హర్నాథ్ దూకాడు, పొడుగాటి మనిషి కదా. అటువంటివన్నీ మనకు అలాగా మనసులో హత్తుకుపోయాయి అన్నమాట. చాలా
మనసు పెట్టి యాక్ట్ చేస్తాడనమాట. అన్యాచురల్ అంటే చేయడు. ఈవెన్ డ్యాన్సులు కూడా ఆ రోజుల్లో కూడా మనోజ్ కుమార్ వీళ్ళందరూ హర్నాథ్ని మెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ కదా ఆయన. ఒక హీరో హీరోయిన్తో ఎలాగుంటాడో అలాగే ఉండేవాడు, కానీ కప్పదాట్లు ఈ మన ఎవరికి ఇది అంటారు కదా, కంగారులాగా జంతువులాగా అలాగా దూకడం వచ్చేసేవాడు కాదు. ఒక బాయ్ ఫ్రెండ్ ఎలాగ ఉంటాడు అలాగ ఉండేవాడు అన్నమాట. అంటే మనోజ్ కుమార్ ఎక్కువగా మెచ్చుకునేవాడు హర్నాథ్ని. చాలా అందంగా ఉంటాడు, చాలా న్యాచురల్గా చేస్తాడు. అమర్శిల్పి జక్కన్న అండి. అమర్శిల్పి జక్కనలో నాగేశ్వరరావు గారును హర్నాథును, నాగేశ్వరరావు గారు కొడుకు యాక్ట్ చేశాడు. హర్నాథ్తో చేసినటువంటి సన్నివేశాలు అన్నింటిలో కూడా నాగేశ్వరరావు తేలిపోయాడు. అంటే చేయొచ్చు మనిషి చూస్తే చాలు కొడుకుగా చేశాడు. చివరకు అమర్శిల్పి జక్కన్నని మించిన వాడు అవుతాడు జక్కన్న కొడుకు. ఎందుకంటే ఒక శిల్పం చెక్కుతాడు అమర్శిల్పి జక్కన్న. ఆ శిల్పంలో ఏదైనా ఫాల్ట్ చూపిస్తే ఇక చేతులు నరికేసుకుంటానంటమాట. అక్కడేమవుతుందంటే కొడుకే ఈయన, తండ్రి అని తెలుసు. శిల్పంలో అంటే విలువలు, కథలో విలువలు ఏంటంటే నిజంగా జరిగింది కూడా. ఆ శిల్పాన్ని ఇలా కొట్టి ఈ శిల్పంలో ఫాల్ట్ ఉంది, ఏదో జీవి సంచరిస్తుంది అని చెప్పాడు. అది నిజమేనా అని మహారాజా గారు అడుగుతారు. నిజం కాకపోతే దాన్ని దేనికైనా పనిష్మెంట్ నేను సిద్ధం అంటాడు. ఆయన జక్కన్నేమో ఇంక చేతులు తీసేసుకుంటానంటాడనమాట. అలా పగలగొట్టేసరికి ఆ శిల్పంలోంచి ఒక కప్ప దాటుకుంటూ బయటకు వస్తుందన్నమాట. అప్పుడు అంటే ఆ సన్నివేశాలు యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళే మహానటులు కాబట్టి ఒక తండ్రి చేతులు కళ్ళ ముందు నరికేసుకుంటుంటే ఎంత అది భావోద్వేగం ఉంటుంది. అలాంటి గొప్ప గొప్ప సన్నివేశాల్లో యాక్ట్ చేసిన వ్యక్తి అండి. ఏడిస్తే నిజంగా ఏడుస్తాడు ఆయన. గిలెదిరిండి అది చేయడు ఆయన. కొన్ని సూక్తులు ఇలా పొడుగాటి మనిషి కదా, ఇలా వంగుంటాడు, కిందకి ఇలా వంగుంటాడు. ఇలా వంగుని 5 నిమిషాలు ఇలా లేచేసరికి కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లాగా అయిపోతుండేయండి. రెడీ షార్ట్ అంటమాట. మళ్ళీ సెకండ్ టేక్ థర్డ్ టేక్ లేదు. అటువంటి మహానుభావుడు అండి. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకుందంటే ఎవరి దగ్గర అడుక్కోలేదు, ఎవరు మందు పోయించలేదు. ఆయన ఎవరైనా పాడు చేశారు కానీ ఆయన ఎవరిని పాడు చేయలేదు. ఇంట్లో డబ్బు కానీ పరక డబ్బు పాడు చేయలేదు. అయితే ఆయన కోరిక ఏమిటంటే శ్రీనివాసరాజు మంచి ఆర్టిస్ట్, మంచి అంటే హర్నాథరాజులాగే ఉంటాడు కానీ హర్నాథరాజులో ఉన్న గ్లో వేరు. మంచి ఆర్టిస్ట్ అవుతాడు కానీ ఆర్టిస్ట్ అవ్వలేదు. కృష్ణరాజు ఇంట్లో చాలా కాలం ఉండేవాడు. హర్నాథరాజు పోయిన తర్వాత శ్రీనివాసరాజుని పాపం దగ్గర పెట్టుకొని సాగాడు. ఇప్పుడు ఇండివిజువల్గా ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో పెట్టుకున్నాడు. ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్. సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మంచి డయాజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.